తర్వాత ఇప్పుడు ఐదోదిగా విశ్వాసులైనటువంటి దాసుల యొక్క విధులు. దాసులు అంటే ఏంటి? ఒకరి కింద పనిచేసేవాళ్ళు. జీతం కోసం కూలి డబ్బుల కోసం పనిచేసేటువంటి వారిని దాసులని అంటాం. దాసులుగా ఎవరుంటారు? వాళ్ళు ఉద్యోగం చేసేవాళ్ళు కావచ్చు, కూలి పని చేసేవాళ్ళు కావచ్చు, లేదంటే ఏదైనా ఒకరి చేతి కింద పనిచేసే ఏ పనైనా అది కూలి పని అంటాం, దాసులని అంటాం. నెల జీతానికి చేయవచ్చు. కొంతమందికి రోజువారీ జీతం ఉంటుంది, కొంతమంది దాసులకి వారం జీతం ఉంటుంది, కొంతమందికి నెల జీతము ఉంటుంది. ఇలాగా వారం జీతానికో, నెల జీతానికో, రోజువారీ జీతానికో ఒకరికి లోబడి వారికి కింద, వారి అధికారం కింద పనిచేసేటువంటి వ్యక్తులను దాసులని అంటారు. విశ్వాసులైన వారిలో కూడా దాసులు ఉంటారు. మీలో అందరూ అనేక మంది, చాలామంది విశ్వాసులు ఉన్నారు. మరి మీరు ఒక వ్యవస్థ కింద, ఒక అధికారం కింద పనిచేస్తున్నారా? అయితే మీరు దాసులు. మీరు ఒకరి చేతి కింద పనిచేస్తున్నారా? కూలి పని కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ప్రైవేట్ జాబ్ కావచ్చు, ఏదైనా కాదు. మీరు ఒకరి కింద పని చేస్తే మీరు వాళ్ళకి దాసులు. నర్సుగా చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు హాస్పిటల్లో ఉన్న డాక్టర్ గారి కింద పనిచేస్తున్నారు. కూలి పనికి వెళ్తున్నారు, పట్టుబడికి వెళ్తున్నారంటే మేస్త్రి అధికారి అనమాట. మేస్త్రి వాళ్ళ మీద అధికారి. ఆ మేస్త్రి అధికారం కింద వాళ్ళు దాసులుగా పనిచేస్తున్నారు. ప్రైవేట్ టీచర్స్ ప్రిన్సిపాల్ యొక్క అధికారం కింద దాసులుగా పనిచేస్తున్నారు. అలాగే పెయింటర్స్ వాళ్ళ మేస్త్రి కింద వాళ్ళు పనిచేస్తున్నారు. ఇలాగా కూలి పని చేసుకునే వారందరూ, ఉద్యోగం చేసుకునే వాళ్ళందరూ, ప్రైవేట్ ఉద్యోగం కానివ్వండి, గవర్నమెంట్ ఉద్యోగం కానివ్వండి, వాళ్ళందరూ కూడా దాసులే. అర్థమైతే మీలో దాసులుగా ఉన్నవాళ్ళు చేతులు ఎత్తండి. నిజంగా దాసులుగా ఉన్నవాళ్ళే, అందరూ చేతులు ఎత్తాం. అసలు ఒకరి కింద పని చేస్తేనే. వెరీ గుడ్, దించండి. ఇప్పుడు మీరు విశ్వాసులు, దాసులు, ఒకరి కింద మీరు పనిచేస్తున్నారు, రైట్? మీకు దేవుడిచ్చినటువంటి విధులు. విశ్వాసులైన మీరు ఒకరి కింద దాసులుగా పనిచేస్తున్నారు కదా, ఆ పనిచేసే విషయంలో నమ్మకంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కోరుకుంటూ కొన్ని మాటలు పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక తీసుకోండి, బైబిల్ గ్రంథాన్ని. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం. దాసులారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం. దాసులారా అంటే దాసులకు చెప్తున్నాడు. దాసులారంటే ప్రపంచంలో ఉన్న, లోకంలో ఉన్న దాసులందరికీ కాదు, ప్రభు యొక్క విశ్వాసానికి లోబడిన వారితో అంటున్నాడు. విశ్వాసులైన దాసులతో అంటున్నాడు. ఏమని? యథార్థమైన హృదయము గలవారై భయముతోను వణుకుతోను క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి. దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడును ఏ సత్కార్యము చేయునో దాని ఫలము ప్రభు వలన పొందునని మీరు ఎరుగుదురు. రైట్. సో ఇక్కడ పరిశుద్ధ గ్రంథం చెప్పినట్టుగా ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడండి, ఒక్కొక్క పాయింట్ ఆలోచిద్దాం. యథార్థమైన హృదయంతో సేవ చేయాలి అంటే మీరు యథార్థంగా ఉండాలి. పని విషయంలో కపటం కానీ మరి ఏదైనా కుతంత్రం కానీ మీరు కలిగి ఉండకూడదు. వేరే ఉద్దేశం మీలో ఉండకూడదు. యథార్థమైనటువంటి హృదయంతో సేవ చేయాలి. యథార్థమైన హృదయంతో సేవ చేసేవాళ్ళు మనీ విషయంలో పర్ఫెక్ట్గా ఉంటారు. రెండోది, పని విషయంలో పర్ఫెక్ట్గా ఉంటారు.
సో ఎవరైతే మనీ విషయంలో, పని విషయంలో పర్ఫెక్ట్గా ఉంటారో వాళ్ళు యథార్థమైన హృదయంతో సేవ చేస్తున్నారు. తర్వాత రెండో మాట, క్రీస్తుకు వలె యజమానులకు విధేయులై ఉండండి. అంటే నీవు క్రీస్తుకు విధేయుడివై ఉన్నావు, అలాగే నీ యజమానుడికి విధేయుడై ఉండాలి. అంటే నువ్వు యజమానుడికి విధేయుడిగా ఉన్నావంటే ఎవరికి విధేయుడిగా ఉన్నట్టే? క్రీస్తుకి. అదవుతుందండి. మీరు చాలా గమనించాలి. అతనేమి యేసు ప్రభు కాదు కదా అని మీరు అనుకోవచ్చు, కానీ నీకు అధికారిగా ఆయన నియమించాడు. మరి లోకంలో ఉన్న ఏ అధికారమైనను క్రీస్తు కలిగించకుండా, ఏర్పాటు చేయకుండా ఏ అధికారమైనా ఉందా? నీకు నీ కంపెనీ వాళ్ళకి నీకు యజమానిగా ఉన్నారంటే, పలానా మేస్త్రి మీకు యజమానిగా ఉన్నారంటే దేవుడే నిర్ణయించాడు. పలానా యజమాని కింద నీవు దాసుడిగా పనిచేయాలని దేవుడే నిర్ణయించాడు. కాబట్టి వాళ్ళు మంచివాళ్ళైనా సరే, చెడ్డవాళ్ళైనా సరే, వాళ్ళు విశ్వాసులైనా సరే, అవిశ్వాసులైనా సరే, వాళ్ళు క్రైస్తవులైనా సరే, అన్ని జనులైనా సరే, నాస్తికులైనా సరే, ప్రభువుకి విధేయులైనట్టుగా ఆ యజమానులకు మనం విధేయులుగా ఉండటమే. వాళ్ళకి మనం విధేయులుగా ఉంటే యేసు ప్రభుకి మనం విధేయత చూపించినట్టే. నాకు మీరు ఎలా విధేయత చూపిస్తున్నారు, వాళ్ళకి విధేయత చూపించండి. యజమానులు అంటే లెక్కలేనట్టుగా ఉండకూడదు, వాళ్ళని లెక్క చేయాలి. ప్రభువును గౌరవిస్తున్నట్టే యజమానులకు కూడా గౌరవాన్ని ఇవ్వాలి. అందుకే కింద అంటున్నాడు, వారికి నెక్స్ట్ మూడో పాయింట్, యజమానులకు భయపడాలి, వనకాలి. దాసులైన వారు, విశ్వాసుల్లో దాసులుగా ఉన్నవారు, విశ్వాసులైన దాసులట తమ యజమానులకి భయపడాలట. మీకు ఒక ప్రైవేట్ టీచర్ అయితే మీ ప్రిన్సిపాల్కి మీరు భయపడుతున్నారా? మీరు కూలి పని చేసేవాళ్ళైతే మీ మేస్త్రికి మీరు భయపడుతున్నారా? మీరు ఒక కంపెనీలో ఉద్యోగస్తులైతే మీ కంపెనీకి బాస్కి మీరు భయపడుతున్నారా? మీరు ఒక హాస్పిటల్లో పనిచేసే వాళ్ళైతే మీ డాక్టర్ గారికి మీరు భయపడుతున్నారా? మీరు ఒకవేళ ఏదైనా ఒక సంస్థలో పనిచేసేవారైతే ఆ సంస్థ యొక్క డైరెక్టర్ గారికి మీరు భయపడుతూ ఉన్నారా? గమనించండి. భయపడాలి, వనకాలి. నాలుగో పాయింట్, చూసినా చూడకపోయినా, గుర్తించినా గుర్తించకపోయినా మన పని మనం నీతిగా చేయాలి. లోకస్తులు అనుకోండి, చూస్తే చేస్తారు, చూడకపోతే చేయరు. గుర్తిస్తేనే చేస్తారు, గుర్తించకపోతే ఎంత చేసినా గుర్తించడినా అలాంటప్పుడు ఎందుకు చేయాలి, నేను చేయను అంట. అంటే వీళ్ళు పొగడాలి, అబ్బాబ్బాబ్బా ఏం చేస్తున్నావు, ఎలా బాగా చేస్తున్నావు అంటేనే చేస్తారు. ప్రేమైన దేవుని వారలారా, ఒకటి మంచిదే, మనల్ని ఎవరైనా మనం చేసే పనిని గుర్తించాలి అనుకుంటామా లేదా? గుర్తించాలి కదా. గుర్తిస్తేనే మనకి ప్రోత్సాహం ఉంటుంది, చాలా సంతోషం ఉంటుంది. కానీ కొంతమంది యజమానులు గుర్తించరు. ఎక్కడ గుర్తిస్తే మనకి ఎక్కువ జీతం ఇవ్వాల్సి వస్తుందోనని మన పనిని గుర్తించరు. అందుకే మనం మంచిగా చేసినా సరే వాళ్ళు మనల్ని పొగడరు, లేదా మన మంచితనాన్ని వాళ్ళు గుర్తించి మాట్లాడరు, ప్రీతిగా మాట్లాడరు, ఇంకా చిరాకు పడుతూనే ఉంటారు, ఏ సరిగ్గా పని చేయట్లేదు అంటూనే ఉంటారు. అలాంటప్పుడు మనకి ఏమవుతుంది, ఆసక్తి పోతుంది. చెయ్యాలనుకున్నది కూడా మనం ఎంత చేసినా గుర్తించట్లేదు, నేను చేస్తున్నానని నన్ను గమనించట్లేదు, నాకు విలువనివ్వట్లేదు, అలాంటప్పుడు నేను ఎందుకు చేయాలి, ఎగ్గొడేస్తాను అని లోకస్తులు అనుకుంటారు. కానీ దేవుని పిల్లలు అనుకోకూడదట. దేవుని పిల్లలైన వారు యజమానుడు చూస్తున్నా చూడకు. కొంతమంది చూస్తున్నప్పుడు మాత్రం తెగ కలిపేస్తారు. అదే ఆయన కానీ చూడట్లే, ఆయన వెళ్ళిపోయారు అనుకోండి, వెళ్ళిపోయాడులే తర్వాత చేసుకోవచ్చు అని. గుర్తిస్తే కొంతమంది పొంగిపోయి చేసేస్తారు, గుర్తించకపోతే మాత్రం ఎంత చేస్తే ఏం లాభం, చూడడం చచ్చిపోయింది. కొంతమంది వాళ్ళ మీద ఉన్న ఖాళీలు లేపేస్తారు. ఎందుకు, ఎలా, ఎప్పుడు గుర్తించడో తిడతాడు, ఎందుకులే పోతే పోయి ఆయనని వాళ్ళ మీద ఉన్న కాలు ఎత్తేస్తారు. కాలు ఎత్తేస్తే చేపలని కిందంటే వెళ్ళిపోతాయి. అలా ఉండకూడదు. యథార్థమైన హృదయంతో గుర్తించినా గుర్తించకపోయినా, చూసినా చూడకపోయినా మనం యజమానులు చెప్పిన పనిని చేయాలట. నెక్స్ట్, ప్రభువుకు చేసినట్టే భావిస్తూ సేవ చేయాలట. వాక్యం చెప్తుంది. సో నేను ఇటువరకు ఈ సత్యం తెలియక ముందు ఏమనుకునేవాడినంటే, దేవుని సేవ వేరు, ఉద్యోగ సేవ వేరు అనుకునేవాడిని. అందుకే చిన్న చూపు చూసేవాడిని, వాళ్ళని అది పెద్ద పట్టించుకునేవాడిని కాదు.
అంటే యథార్థంగా నీతిగా చేసేవాడిని, కానీ ఏమనుకున్నావు అంటే నా దృష్టి అంతా సాయంత్రం బైబిల్ క్లాస్ మీద ఉండేది, కాలేజీ మీద తక్కువ పెట్టేవాడిని. అంటే వాళ్ళకి చేసే కష్టం అంతా నా కోసం, నా జీతం కోసం. సాయంత్రం నేను చెప్పే బైబిల్ కాలేజీ మాత్రం దేవుని కోసం, నా దేవుని కోసం అనుకునేవాడిని. తప్పు. ఎందుకు నేను ఆ ఉద్యోగం కూడా ఎవరి కోసం చేస్తున్నాను? నా కోసమే. ఓకే, నా కోసమే, నా భార్య బిడ్డల కోసమే. ఓకే, దేనికోసం? బ్రతకడానికి. నేను ఎందుకు బతుకుతున్నాను? దేవుని కోసం. అంటే ఈ పగలు నేను చేసే ఆ ఉద్యోగం కూడా ఎవరి కోసమే? దేవుని కోసమే. కాబట్టి మనం ఉదయం చేసేటువంటి ఆ ఉద్యోగాన్ని కూడా ప్రభువుకు చేసినట్టుగా మనం సేవ చేయాలి. చూడండి ఏమనంటున్నాడు, ప్రభువుకు చేసినట్టు భావిస్తూ సేవ చేయాలి. అంటే మీ యజమాని ఆ మసిమోహోడికి చేస్తే దేవునికి చేసినట్ట అనుకోకూడదు, లేకపోతే ఆ పిల్లి మొహోడికి చేస్తే దేవునికి చేసినట్ట, ఆడికి అసలు చేయకూడదు, ఆడు మంచోడు కాదు అని అనుకోకూడదు. చాలామంది దాసులు అలా అనుకోరా? ఇది ఏమండి అంటారా లేదా? అలా పేర్లు పెడతారు యజమానికి, అలా పేర్లు పెట్టకూడదు. కాబట్టి యజమానుడికి చేస్తే దేవునికి చేసినట్టే అని బైబిల్ చెప్తుంది, ప్రభువుకు చేసినట్టే. ఆ విషయం చాలా, ఆ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఆ పాయింట్ ఏ పాయింట్? ప్రభువుకు చేసినట్టు భావిస్తూ సేవ చేయాలి. అంటే మీరు ఉద్యోగం చేస్తున్నారు, పనికి వెళ్తున్నారు, వల తొక్కుతాడికి వెళ్ళారు, వల లాగడానికి వెళ్తున్నారు, ప్రభువుకు చేసినట్టే. మేస్త్రి గారికి చేస్తుంటే ప్రభువుకు చేసినట్టుగానే భావిస్తూ, కాలు లేపకుండా, ఏదో కొంతమంది ఏంటంటే తాడు పట్టుకుంటారు కానీ లాగరు, ఉత్తిదే అంటారు కానీ బలమేమి చూపించరు. అంటే ఏంటి? దాన్ని ఏమంటారు? నాటకం ఆడుతున్నారు అన్నమాట, ఏదో పని చేసినట్టుగా కనబడుతుంది. ఇదంతా ఎవరు చూస్తారు? యథార్థంగా చేయమన్నాడు. అందుకే నటించుతూ చేయొద్దు, యథార్థంగా చేయంటున్నాడు. ప్రభువుకు చేసినట్టుగా భావిస్తూ చేయమంటున్నాడు. యజమానుడికి, నెక్స్ట్ పాయింట్ అండి, యజమానుడికి లోబడి నీతిగా నిజాయితీగా చెప్పిన పనిని మంచిగా చేస్తే పరలోకములో ప్రభువు వద్ద మనకి బహుమానము ఉంటుందట. ఇక్కడ మనం నీతిగా న్యాయంగా నిజాయితీగా యజమానుడు చెప్పినట్టుగా మనం చేస్తే ఆ రోజు సాయంత్రం మన కూలి పని ఉంటుంది, లేదా వారానికి జీతం ఉంటుంది, అలాగే నెలాఖరున లేదంటే నెలాఖరున జీతం ఉంటుంది. దాంతోపాటు రేపు పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఏముంటుందట? బహుమానం ఉంటుంది. అన్ని జనులకి జీతమే ఉంటుంది, కానీ మనకి డబల్ ధమాకా. ఇక్కడ జీతం ఉంటుంది, అలాగే పరలోకంలో బహుమానం కూడా ఉంటుంది. నమ్ముతున్నారా లేదా? నమ్మాలి. ప్రభు చెప్పాడు, అంటున్నాడు చూడండి ఏమంటున్నాడు, దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడును ఏ సత్కార్యము చేయనో దాని ఫలము ప్రభు వలన పొందుదునని. ఫలం అంటే దానికి వచ్చే ప్రతిఫలం. మీరు నీతిగా నిజాయితీగా సత్కార్యము సత్యముగా మీరు చేసినందుకు పలానా మేస్త్రి కింద నువ్వు, పలానా ఉద్యోగంలో పలానా వాని కింద నువ్వు నమ్మకంగా చేసావు కాబట్టి ఇదిగో నీకు ఈ బహుమానం ఇస్తున్నాను అంటాడు. బహుమానాన్ని ఇస్తాను అంటాడు. నువ్వు మంచిగా లెక్చరర్గా, టీచర్గా, లేదంటే ఒక నర్సుగా, ఒక డాక్టర్గా, మరి ఒక ఉద్యోగస్తుడిగా, ఒక కూలి పనివాడిగా, ఒక కాపలాదారుడిగా, ఒక పెయింటర్గా, ఒక డ్రైవర్గా, లేదా ఒక రొయ్యలు వెళ్ళడానికి వెళ్ళిన వారుగా, స్టిచ్చింగ్ బట్టలు కుట్టేవాడిగా, నువ్వు ఒకరి కింద నువ్వు చేసిన నీతి కలిగిన న్యాయం కలిగిన నీ యొక్క పనిని బట్టి గుర్తించి తగిన బహుమానాన్ని యేసు ప్రభు ఇస్తాడు. చెప్తున్నాడు మరి ప్రామిస్. ఓకేనా? నెక్స్ట్ అయిపోయింది అది. ఇప్పుడు ఇంకొక దాంట్లోకి వెళ్దాం. కొలసీలకు రాసిన పత్రిక కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం అండి. దాసులారా, మనుషులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతకరణ గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులైండుడి. అంటే అన్ని విషయాల్లో లోబడండి. ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదురు గనుక. ఆ పాయింట్ ఆలోచించండి. ప్రభు వలన స్వాస్థ్యమును
ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదురు కదా. అంటే మీ యజమానులకు అన్ని విషయాల్లో లోబడి నీతిగా, న్యాయంగా, యథార్థంగా ఈ భూమి మీద మీరు పనిచేస్తే దానికి బహుమానం, జీతం మీ యజమాను నుండి పొందడమే కాకుండా రేపు యేసుక్రీస్తు వారు రెండో రాకడలో వచ్చినప్పుడు తగిన బహుమానాన్ని ప్రతిఫలంగా పొందుతారని బైబిల్ చెప్తుంది. అబ్బా, ఓకేనా? రైట్. మీరు డబల్ టమాకా మీరు చూసుకోండి. మరి నీతి న్యాయాలతో మీరు సేవ చేస్తే, మీ ఉద్యోగాన్ని మీరు చేస్తే, ఇక్కడ యజమానుల దగ్గర జీతం ఉంది, రేపు యేసు ప్రభు దగ్గర కూడా మీకు బహుమానం ఉంటుంది. మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. ఎంత క్లియర్గా రాశాడండి, ఎంత క్లియర్గా రాశాడో తెలుసా? యజమానుడి నిమిత్తం నేను ఈ ఉద్యోగం చేస్తున్నాను అనుకోకు, ప్రభు నిమిత్తమే చేస్తున్నాను అనుకో అనుకో కాదు, ఉన్నమాటే. అంటే నువ్వు నీ బాస్కి నువ్వు పని చేస్తున్నావు అంటే బాస్ నిమిత్తం చేస్తున్నావు అనుకోకు, ప్రభు నిమిత్తమే చేస్తున్నావు, ప్రభుకే చేస్తున్నావు అనుకో, భావించు. ఆ మేస్త్రికి మనం చేస్తున్నాం, మేస్త్రి నిమిత్తం చేస్తున్నామని మనం అనుకోవడం కాదు, ప్రభు నిమిత్తమే నువ్వు చేస్తున్నావు. ఎవరి నిమిత్తం నువ్వు చేస్తున్నావు? యజమానుడికి భయపడిపోయి ఆయన కోసం నువ్వు చేయట్లేదు, ప్రభు కొరకు నువ్వు నమ్మకంగా చేస్తున్నావు, ప్రభు కొరకు నువ్వు నీతిగా చేస్తున్నావు, ప్రభు కొరకు నువ్వు న్యాయంగా చేస్తున్నావు, ప్రభు కొరకు నువ్వు యథార్థంగా చేస్తున్నావు. అందుకే నువ్వు ప్రభు కొరకు యథార్థంగా చేసావు కనుక ప్రభు వచ్చినప్పుడు నీకు స్వాస్థ్యమును ప్రతిఫలముగా అనుగ్రహిస్తాడు అని బైబిల్ చెప్తుంది. మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు. అన్యాయం చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించును, పక్షపాతం ఉండదు. కనుక కొలసీలో కూడా పరిశుద్ధాత్ముడు రాయించినట్టుగా ఎఫీసీలో చెప్పిన విషయాలే చాలా వరకు చెప్పాడు. దాంతోపాటు ఇంకేం చెప్పాడు? చేసే పని మనస్ఫూర్తిగా చేయమని చెప్తున్నాడు. చేసే పనిని ఎలా చేయమంటున్నాడు? మనస్ఫూర్తిగా. తర్వాత అన్యాయం చేస్తే దానికి ప్రతిఫలము ఉంటుంది. నీతిగా న్యాయంగా చేస్తే ప్రతిఫలం ఉంటుంది, అన్యాయంగా చేసినా కూడా ప్రతిఫలం ఉంటుంది. ఇందులో పక్షపాతం ఏమీ లేదు. మీరు ఒకవేళ దొంగతనం చేశారనుకోండి, మీ యజమానుని కళ్ళు కప్పి మీ పని విషయంలో మీరు కపటం చూపించారనుకోండి, మోసం చేశారనుకోండి, ఒకవేళ అది యజమానుడు గుర్తించకపోవచ్చు, చూడకపోవచ్చు, కానీ యేసు ప్రభు చూస్తున్నాడు. రెండో రాకడలో వచ్చినప్పుడు నీ యజమానుడి విషయంలో నువ్వు చేసిన మోసాన్ని ఎత్తుతాడంటే మీకు అర్థమవుతుందా? మీరు మన యజమానుడి విషయంలో చేసిన మోసాన్ని ప్రభు నిలబెట్టి అడుగుతాడట. పలానా యజమానుడి కింద నువ్వు దాసుడిగా పనిచేస్తున్నప్పుడు నువ్వు మోసం చేసావు కదా, లేకపోతే అబద్ధమాడావు కదా, లేదంటే నువ్వు ఆ అవినీతిని, లంచగొండుతనాన్ని ప్రదర్శించావు కదా, లేదా డబ్బును నువ్వు దొంగిలించావు కదా, నువ్వు ఇలా ఎందుకు చేసావని ఆయన నిలదీస్తాడనమాట. నిలదీసి దానికి కూడా ఏమిస్తాడట? ప్రతిఫలం ఇస్తాడు. అందుకే అంటాడు, యజమానులకు భయపడి కాదు, ప్రభుకు భయపడి నమ్మకంగా సేవ చేయాలి. దాసులారా, దాసులుగా ఉన్న విశ్వాసులారా, విశ్వాసులైన సహోదరులారా, మీరు ఎవరి కింద అయితే దాసులుగా ఉన్నారో వారికి నమ్మకంగా పనిచేయండి. వాళ్ళకి యజమానులకు భయపడి కాదు, యేసు ప్రభు చూస్తున్నాడని, వాని క్రియల నిమిత్తము ప్రతిఫలం ఇస్తాడని నమ్మి ఆయనకి భయపడి నమ్మకంగా పనిచేయండి. తీతుకు రాసిన పత్రిక అనుకుంటా, ఒకసారి చూద్దాం. తీతుకు రాసిన పత్రిక ముందు తిమోతి రాసిన మొదటి పత్రిక వచ్చేయండి. మొదటి తిమోతి 6వ అధ్యాయము 6వ అధ్యాయము. మీకు వీడియో కావాలంటే ఇక్కడ చూడండి, ఉంటుంది. మొదటి తిమోతి 6:1 అండి. 6వ అధ్యాయము 1 దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడకుండానట్లు
దాసత్వమును కాడి క్రింద ఉన్నవారందరూ తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని ఎంచవలెను. విశ్వాసులైన యజమానులు గల దాసులు తమ యజమానులు సహోదరులని వారిని తృణీకరింపక. వద్దాం అయితే, ఇప్పుడు వద్దు, అది నెక్స్ట్ వద్దాం. మొదటి పేతురులోకి వెళ్దాం అయితే ఒకసారి, అడుగొద్దాం మళ్ళీ. మొదటి పేతురు 2వ అధ్యాయము, మొదటి పేతురు 2వ అధ్యాయము 18వ వచనం. పనివారులారా మంచివారును సాత్వికులైన వారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణ భయముతో లోబడి ఉండుడి. రైట్. పేతురు గారి ద్వారా పరిశుద్ధాత్ముడు రాయిస్తున్నాడు. మీరు గమనించారా లేదో, అపోస్తులు సంఘానికి రాసేటప్పుడు విశ్వాసులకు రాసేటప్పుడు దేని గురించి రాస్తున్నారు? వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి రాస్తున్నారు. సంఘంలో మీరు ఏ సేవ చేస్తున్నారు, ఏం బోధిస్తున్నారు, ఏం పాటలు పాడుతున్నారు, మీరు ఏం పరిచర్య చేస్తున్నారు, దేవుని కోసం ఎలా బతుకుతున్నారు, ఇవే కాదు అడుగుతున్నది. భర్తగా నువ్వు ఎలా ఉంటున్నావు, భార్యగా నువ్వు ఎలా ఉంటున్నావు, చిన్నపిల్లవాడిగా నువ్వు ఎలా ఉంటున్నావు, తల్లిదండ్రులుగా నువ్వేం చేస్తున్నావు, దాసుడిగా నువ్వు ఎలా ఉన్నావు, యజమానుడిగా నువ్వు ఎలా ఉన్నావు. అన్నీ క్రైస్తవ జీవితం అంటే సంఘానికి సంబంధించిన జీవితం కాదు, సమాజానికి సంబంధించిన జీవితం కూడా. ఇంకో మాటలో చెప్పాలంటే సంఘమే సమాజంలోనే నువ్వు ఎలా ఉన్నదే మొదటి ప్రాధాన్యత, రెండోది తర్వాత నువ్వు సంఘంలో ఎలా ఉన్నదని సెకండ్ థింగ్ అనమాట. మీరు నమ్మండి నమ్మకపోండి, ప్రైమరీ నీ లైఫ్లో నువ్వు ఎలా ఉన్నావు, నెక్స్టే సంఘంలో నువ్వు ఎలా ఉన్నావు. మొదట నువ్వు బయట ఎలా జీవిస్తున్నావు అన్నదే మొదటి విషయం, ఆ తర్వాతే నువ్వు సంఘంలో ఎలా జీవిస్తున్నావు అనేది వస్తుందన్నమాట. మీరు నమ్మండి, అలా నమ్మితే మీ లైఫ్ చాలా బాగుంటుంది. అది నేను నమ్మాక నా లైఫ్ చాలా మారిపోయింది. అది మీరు నమ్మకపోతే మీ లైఫ్ సంఘంలో ఉన్న లైఫ్ డెవలప్ అవ్వచ్చేమో కానీ, సో అవుట్ ఆఫ్ చర్చ్ అంటే సంఘం వెలుపల ఉన్న మీ జీవితం అసలు ఏమీ బాగోదు, మీకే చిరాకు కలిగిస్తుంది. ఏంటి నేను సంఘంలో చూస్తే ఎలా ఉన్నాను, సంఘం బయట చూస్తే ఎలా ఉన్నాను అని అనుకుంటారు. కాబట్టి సంఘం వెలుపల ఉన్న జీవితాన్ని గురించి అపోస్తులు నొక్కి చెప్పారు అంటే అది ప్రాముఖ్యమైన విషయం. ఎక్కడో నువ్వు ఆఫీసులో చేసే ఉద్యోగానికి ఇక్కడ చర్చిలో దేవుని సేవ చేసేదానికి ఏంటి సంబంధం అని మీరు అనుకుంటున్నారు. కానీ ఉంది అసలు సంబంధం ఏంటో తెలుసా? అక్కడ నువ్వు ఉద్యోగం ఎలా చేస్తున్నావు అనేది ముఖ్యం, ఇక్కడ ఎలా చేస్తున్నావు అనేది తర్వాత విషయం. ఇది చాలామందికి తెలియదు, చెప్పరు కూడా, ఎందుకంటే ఆగే తెలియదు ఆ విషయం. చాలామంది సేవకులు చెప్పేది ఏంటంటే ఇక్కడ నువ్వు నమ్మకంగా చేస్తున్నావు అని. ఎక్కడ నమ్మకంగా చేయడం కాదు, అక్కడ మొదట నమ్మకంగా చేయి, ఆ తర్వాత ఇక్కడికి వచ్చి నమ్మకంగా ఉండని బైబిల్ చెప్తుంది. వెలుగు అవగాహన మనకి పెరగాలండి, సంఘానికి, క్రైస్తవ సంఘానికి వెలుగు పెరగాలి. ఇంకా వాళ్ళు వెలుగును పెంచుకోవట్లేదు. సత్యము స్వతంత్రులుగా చేస్తుంది. సత్యం యొక్క వెలుగు అంచెలంచెలుగా పెరుగుతూ ఉంటే, అవగాహన పెరుగుతుంటే ఒక నిజ క్రైస్తవుడికి ఎలా బ్రతకాలనేది మనకి ఇంకా సులువు అవుతుంది అన్నమాట. సరే, మొదటి పేతురు గారు ఏమంటున్నారు? పేతురు పత్రికలో ఏమనుంది? మంచివారికి సాత్వికులైన వారికి మంచివారైన యజమానులకు లోబడి ఉండండి అని చెప్తుంది. ఇక్కడ చూడండి ఫస్ట్ పాయింట్. మరి మూర్ఖులు కఠినులైన యజమానులకు వాళ్ళకి లోపడండి. మంచోళ్ళు మృదువుగా ఉంటారు, చక్కగా మాట్లాడతారు అన్న వాళ్ళకి మనం లోపడతాం. కానీ మూర్ఖంగా ఉండి కఠినంగా ఉండి తిట్టే వాళ్ళని మనం లోపడతామా? ఒకవేళ ఆయన ఉన్నప్పుడు మనం ఉనుకుతామేమో, కానీ పక్కకి వెళ్ళాక పెద్దగా తిడతాడు, కోపదారి అనుకుంటాము. సహజం, నేను మీలాంటి వాడిని, అందరం కూడా అలాంటి వాడు. కానీ వాక్యం చెప్తుంది మూర్ఖులు కఠినులైనటువంటి యజమానులు కూడా లోబడు. నోరేసుకుని పడిపోతాడు, చూశారు? చిన్న పొరపాటు, మంచిగా చేస్తే మెచ్చుకోడు, కానీ చిన్న పొరపాటు చేస్తే మాత్రం ఎంత నష్టం చేసినట్టుగా నోరేసి పడిపోతూ ఉంటాడు. అలాంటి మూర్ఖుడికి కూడా లోబడమని బైబిల్ చెప్తుందండి. విశ్వాసుడైన దాసుడిగా ఉండడం సులువు అంటారా, కష్టం అంటారా? చెప్పండి. చాలా కష్టం.
దాసుడిగా ఉండడం సులువే, లోక సంబంధమైన లోకస్తుడైన దాసుడిగా ఉండడం సులువేమో కానీ విశ్వాసుడైన దాసుడిగా ఉండడం కష్టం. మంచిగా మాట్లాడి ప్రీతిగా మాట్లాడి చేసే పనిని మెచ్చుకొని శబాష్ అని చెప్పే ఒక మంచి యజమానుడికి మనం హృదయపూర్వకంగా లోపడగలం. కానీ మూర్ఖంగా ఉండి కఠినంగా ఉండి నోరేసి పడుకుపోయేటువంటి యజమానుడికి మనం ఎలా లోపడగలం? కానీ వాక్యం చెప్తుంది, అలాంటి మూర్ఖుడు కూడా లోబడు. కేకలేస్తున్నాడనో, అరుస్తున్నాడనో, తిడుతున్నాడనో, తక్కువ చేసి చూస్తున్నాడనో ఏమి నువ్వు భావించొద్దు, బాధపడొద్దు. అలాంటి వాడు కూడా నువ్వు లోపడు. ఇక్కడ చాలామంది ఉన్నారండి, అలాంటి మూర్ఖులైన యజమానుల కింద దాసులుగా పనిచేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉండి అలాంటి మూర్ఖులకు కూడా లోబడుతూ సహిస్తూ భరిస్తూ ఉన్నారు. అంతా ప్రభు చూస్తున్నాడమ్మా. మీరు ఎలాంటి మూర్ఖులైన యజమానులకు లోబడి మీరు నమ్మకంగా సేవ చేస్తున్నాడో అంతా ఎవరు చూస్తున్నారు? ప్రభు చూస్తున్నాడు. అది మీరు సత్క్రియ. మీరు అలాంటి నోరేసి పడిపోయే యజమానులకు కూడా దీనులుగా ఉండి లోబడుతూ తగ్గించుకుంటూ ఎదురు తిరగకుండా దెబ్బలాడకుండా సహించుకుంటూ మంచిగా మీరు వెళ్ళిపోతున్నారు చూశారు. దానికి తగిన బహుమానం ప్రభు యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఉంటుంది. నిజంగా చెప్పమంటారా అండి? పొగరబోతుగా ఉండి నిర్లక్ష్యం చేసి కపటంగా ఉండే దాసుల్ని ఏమనరు వాళ్ళు. మంచిగా ఉండి నీతిగా ఉండి న్యాయంగా ఉండి మెతగ్గా ఉన్న వాళ్ళు మాత్రం అంటారా లేదా? అంటారు. ఎందుకు నేను అనిపించుకున్నావుండే కదా, మనలాంటి వాళ్ళని మెతగ్గా ఉన్న వాళ్ళని అంటారు. వాళ్ళు ముదురుగా ఉన్నవాళ్ళు టెంకాయలుగా ఉన్నవాళ్ళు ఏం చేస్తారా? అనలేరు. ఎందుకంటే వాళ్ళ ముదురులు ఏదో ఒకటి చెప్పేస్తారు సమాధానం. కాదండి ఇదండి అదండి అని చెప్పేస్తారు. మనం చెప్పలేం అలాగా. అబద్ధాలు ఆడలేం. లోపం ఉందంటే లోపం అని ఒప్పుకుంటాం, తప్పు ఉందంటే తప్పు అని ఒప్పుకుంటాం, నిజం మంచిగా ఉంటే మంచి చేసామని చెప్తాం. అలాగలాగా మనం మాట్లాడలేం. కనుక మనలాంటి వాళ్ళ మీద నిజాయితీ పరుల మీద నోరేసి పడిపోవడాన్ని మనం చూస్తూ ఉంటాం. కానీ అలాంటి దాసులకి కఠినులైనటువంటి యజమానులకు కూడా మనం లోబడి ఉండాలి. నేనేమి చెప్పకుండా మీకేం నేను నా జీవితంలో నేను లేకుండా మీకేం చెప్పట్లేదండి. నేను ఒకప్పుడు దాసుడినే. ఒకప్పుడు యజమానులకి నాకు తగిలిన వాళ్ళు నాకు మించి కఠినులే తగిలారు. మృదుగా ఉన్న వాళ్ళు తగిలారు, కఠినంగా ఉన్న యజమానులు తగిలారు, నోరేసి పడిపోయి తిట్టేవాళ్ళు తగిలారు. నిన్ను నిజాయితీగా మాట్లాడితే దాన్ని అర్థం చేసుకోకుండా దురుసుగా మాట్లాడినటువంటి యజమానులు కూడా నేను చూశాను అన్నమాట. సో కాబట్టి అంటే నాకు అర్థమైంది ఏంటంటే లోకంలో కపటంగా మాట్లాడాలి, జరగకపోయినా జరిగిపోద్ది అన్నట్టు ఓ భ్రమ చూపించాలి. మనం వాస్తవం మాట్లాడుతాం, మనం భ్రమ చూపించాం, నిజాన్ని చూపిస్తాం. భ్రమ చూపించి ఇలా ఉండిపోద్దంటే అలా అయిపోద్దంటే వాళ్ళని మాత్రం నెత్తినేది నెట్టుకుంటారు. ఉన్న విషయం మనం నిజాయితీగా చెప్తే మాత్రం మన మీద నోరేసి పడిపోతూ ఉంటారు. సరే ఏం చేస్తాం? వాక్యం చెప్తుంది అలాంటి యజమానులకు లోబడు. చాలామంది నేను వాళ్ళ మీద నేరారోపణ చేయట్లేదు కానీ అంతటి వాడిని కాదు, కానీ కొంతమంది క్రైస్తవులు విసిగిపోయేవారు. విసిగిపోయి గుసగుసలు, సనుగుళ్ళు, వాళ్ళకి చెడ్డ పేర్లు పెట్టడాలు, వాళ్ళ మీద జోకులు వేసుకుని ఎగతాళిగా మాట్లాడాలు, జోకులు వేసుకుని అపహసించుకోవడాలు చేస్తారు. ఏంటి ఇదంతా? అలా ఎదురుగా వెళ్ళి వాళ్ళని ఏం చేయలేక వీళ్ళు ఇలా తక్కువ చేసి మాట్లాడుకుని పగ తెచ్చుకున్నారన్నమాట. దాన్ని ఏమంటారు దాన్ని? ఆ కోపాన్ని, ఆ వ్యక్తి మీద ఉన్న కోపాన్ని తీర్చుకుంటున్నారు. మంచి మాట ఏంటది? ఆక్రోశం. ఆ యజమానుడికి ఎదురుగా వెళ్ళి ఏం చేయలేడు. మరి యజమానుడు కదా, ఏమైనా మాట్లాడామనుకోండి ఏమంటాడు? రేపు నుంచి ఉద్యోగం రావద్దు అంటాడు. అందుకని ఏం చేస్తారు? ఇలా అందరూ కూర్చొని ఆయన మీద జోకులు వేసుకోవడం, ఆయనకి చెడ్డ పేర్లు పెట్టడం, ఆయన మీద ఎగతాళి చేయడం, అలాంటోడు ఇలాంటోడు అని అనడం అని చేస్తాడు. ఇదంతా ఆక్రోశం అనమాట. ఆక్రోశం. దేవుని పెట్టుగా నువ్వు ఎందుకు అలా అనుకుంటావు? లోకస్తులు అంటే అలా అనుకుంటారు, తిట్టుకుంటారు. వాళ్ళు ఆయన ముందు అలాగేనండి అంటారు, కానీ మళ్ళీ బయటకు వచ్చాక నానా రకాలుగా తిట్టుకుంటారు. అలాంటి వాళ్ళతో నువ్వు కలిసి నువ్వు తిడతావా? నువ్వు విశ్వాసమైన దాసుడివి. అలాంటి దుష్ట సాంగత్యానికి దూరంగా వెళ్ళిపోవాలి. వాళ్ళతో కలిసి మనం కూడా వెళ్ళి అనకూడదు, అపహాస్యం చేయకూడదు. అవ్వచ్చు వాళ్ళు దుష్టులై ఉండొచ్చు, అన్యాయస్తులై ఉండొచ్చు, మోసగాళ్ళై ఉండొచ్చు, వాళ్ళు క్రైస్తవులు కాకపోయి ఉండొచ్చు, చెడ్డవాళ్ళే కావచ్చు, మూర్ఖులను కఠినులై ఉండొచ్చు. ఏం చేస్తాం మరి? అలాంటి వాళ్ళు కూడా లోపడమని ఎవరు చెప్పారు? ప్రభు చెప్పాడు. కాబట్టి ఓర్చుకోవడమే క్రైస్తవ జీవితం అంటే. ఓర్చుకోవడం, సహించడం, అంతే. సహిస్తే ఏముందట? నిన్న చెప్పాను, మనం చెప్పాను. సహిస్తే ఏముంటుందట?
సింహాసనం ఉంటుంది. క్రీస్తు సిలువను సహించి ఎక్కడ కూర్చున్నాడు? సింహాసనం మీద కూర్చున్నాడు. కనుక ఈరోజు నువ్వు సహిస్తే నువ్వు యేసు ప్రభుతో పాటు సింహాసనం మీద కూర్చుంటావు. సహించడం చేతకంతనం కాదు, తప్పు. ఈ లోకం చెప్తున్నమాట. సహిస్తే ఏంటంటారు? చేతగానోడు వీడు ఏం చేయలేక అలా నోరు మూసి కూర్చున్నాడు అంటారు. కాదు, ఒక విశ్వాసి సహనంగా ఉన్నాడంటే, సహిస్తున్నాడంటే దాని అర్థం గెలుస్తున్నాడు అని అర్థం. గెలిచిన వాడికే సింహాసనం ఉంటుంది అని వాక్యం చెప్తాం. సరే, సమయం సరిపోదు కాబట్టి ముందుకు వెళ్దాం. కఠినులైన యజమానులకు లోబడి ఉండి తిడతారు కదా అని తొందరపడకూడదు. తర్వాత ఎదురు తిరగకూడదు. అంటే వాళ్ళు మూర్ఖులు నోరేసి పడిపోతున్నారు కదా అని మనం కూడా ఏం చేయకూడదు? తొందరపడిపోకూడదు. ఎదురు తిరిగేసి మనం కూడా మాట్లాడకూడదు. ఉదాహరణకి కఠినుడైన ఫరో యొక్క దాస్యత్వం ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు క్రమశిక్షణని నేర్పాడు. కనపడుతుందండి అక్కడ? పోయిందా? ఆ పాయింట్ అక్కడ రాసిన చూడండి. కఠినుడైన ఫరో యొక్క దాస్యత్వము ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు క్రమశిక్షణ నేర్పాడు. 430 సంవత్సరాలు అక్కడ ఉన్నారు. వాళ్ళు హ్యాపీగా ఉంది. పశువులకి మేత, నీరు అన్నీ బాగున్నాయి. చక్కగా పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లల్ని కానీ ఏకంగా ఎంతమంది వెళ్ళారు అక్కడికి? 70 మంది వెళ్ళారు. ఎంతమంది అయిపోయారు అమ్మా? 6 లక్షల మంది పురుషులు అయిపోయారు. పిల్లలు కాకుండా, ఆడపిల్లలు కాకుండా లెక్కేసుకుంటే 6 లక్షల మంది. అంటే అంత హ్యాపీగా ఉందా లైఫ్? అంత సుఖంగా ఉంది. ఎప్పుడైనా అలా అనుకుని ఉంటారా? కానాను దేశానికి వెళ్ళాలి అని అనుకుని ఉంటారా ఏమ్మా? ఎప్పుడైనా అనుకుని ఉంటారా? మీకు అర్థం కాలేదు స్టోరీ. ఈ 430 సంవత్సరాలు ఎప్పుడైనా కానానికి వెళ్ళిపోవాలి, మా వాగ్దాన దేశానికి వెళ్ళిపోవాలని ఎప్పుడైనా అనుకున్నారా? వాళ్ళు అనుకోవాలా? సుఖంగా ఉంది కదా. కానీ ఎప్పుడైతే కఠినుడైన ఫరో వచ్చాడు, కొరడా జొలిపించాడు, అంతే మొరపెట్టడం మొదలుపెట్టారంట. వాళ్ళు యెహోవాకు మొరపెట్టాను. ఎప్పుడు మొరపెట్టును? కఠినమైనటువంటి దాసత్యము వచ్చినప్పుడే. కఠినుడైన ఫరో వచ్చాడు, కఠినమైన దాసత్వంలోకి తీసుకెళ్ళాడు. ఆ దాసత్వంలో వాళ్ళు విరిగిపోయారు, నలిగిపోయారు. అప్పుడు వాళ్ళు ఆ దాసత్వం నుంచి మొరపెడుతున్నారు, ప్రభువా నువ్వు కావాలి, నీ వాగ్దాన దేశం కావాలి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా నువ్వు మాకు చూపించిన దేశం మాకు కావాలి, నువ్వు కావాలంటే మొదలుపెట్టారు. కనుక అంటే దేవుడు మనకి కఠినులైన మూర్ఖులైన యజమానులను అప్పుడప్పుడు ఎందుకు ఇస్తాడంటే క్రమశిక్షణ నేర్పడానికి, మనలో దీనత్వాన్ని తీసుకురావడానికి. కొన్ని సమయాల్లో కొన్ని పరిస్థితులు మనకి డిఫికల్ట్గా ఉంటాయంటే కారణం అందుకే మీరు చూడండి, యేసోబు జీవితంలో కఠినమైన దాసత్వాన్ని చూశాడు. దానియేలు కఠినమైన దాసత్వాన్ని చూశాడు. దాని గుండానే వాళ్ళు క్రమశిక్షణని నేర్చుకున్నారు, భక్తిని నేర్చుకున్నారు, నమ్మకంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ జీవితాల్లో వాళ్ళు గెలవగలిగారు. సరే, ఒక మాట చెప్తానండి ఒకసారి. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం చాలా మంచి ఇంపార్టెంట్ విషయం చెప్తానండి. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 4వ వచనం. బ్రతికియుండు వారితో కలిసిమెలిసి ఉన్న వారికి ఆశ కలదు, చచ్చిన సింహము కంటే. నేను ఏదో తప్పు రాసినట్టున్నాను, ఒకసారి ఎన్నో వచ్చిన అది రైటేనా? ఓకేనా. ప్రసంగి నేను అనేది ప్రసంగి 10వ అధ్యాయము. ప్రసంగి 10వ అధ్యాయము 4వ వచనం. ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకుము. అది ఒక్కోసారి మన యజమానులు మన లోపాన్ని చూసి పిచ్చకేకలు ఎత్త ఉంటారు. ఆ పిచ్చి కేకలను చూసి, ఆ వెర్రి కోపాన్ని చూసి మనకు పౌరుషం వచ్చేసి, నేను నీ ఉద్యోగంలో ఉన్నావు, నువ్వు ఇలా కేకలు వేసావు కాబట్టి నేను ఉద్యోగంలో ఉన్నాను. మనం ఉద్యోగం నుంచి తొలగిపోకూడదు. చాలామందికి కోపం వచ్చింది కదా అని చెప్పి ఆ మేస్త్రికి వెళ్ళడం మానేస్తారు. కేకలు వేసాడు కదా అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం మానేస్తారు. బైబిల్ చెప్తుంది, ఏలువాడు అంటే నీ యజమాని నీ మీద కోపపడి నీ ఎడలా నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకు, తొందరపడిపోకు. మనిషి అన్నాక ఒక్కోసారి మెత్తగా మాట్లాడతాడు, ఒక్కోసారి గట్టిగా కేకలేస్తాడు. కనుక గట్టిగా కేకలే, మెత్తగా ఉన్నాడు కదా, మంచిగా మాట్లాడాడు కదా అని పొంగిపోకూడదు.
అలాని కోపపడి అరిసేసాడు కదా అని చెప్పి మనం తొందరపడకూడదు, ఉద్యోగుల నుంచి మానేయకూడదు అని వాక్య చెప్తున్నాడు, దైవవాక్కు. ఓర్పు ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. నిన్నేదో అనుకున్నాడు, నిన్నేదో పొరపాటుగా భావించి ఇష్టం వచ్చినట్టుగా తిట్టేశాడు, కానీ నువ్వు ఓర్పుగా ఉన్నావు, ఆ ఉద్యోగంలోనే ఉన్నావు. కొంతకాలం గడిచింది, నిజాలు తెలుస్తాయి, అప్పుడు తెలుసుకుంటాడు ఆయన. ఆ జీవితంలో కూడా నేను చూశారండి. ఒకసారి సందర్భంలో ప్రిన్సిపాల్ గారు నన్ను అపార్థం చేసుకుని తిట్టేశారు. ఏంటి కిషోర్ నువ్వు కూడా అలా చేసావండి, అది ఇది అన్నాడు. నేనేం మాట్లాడలే. కానీ తర్వాత నిజాలని తెలిసినాయి, నేను చేయలేదని లేదంటే ఏంటనేది తెలిసింది వాళ్ళకి. నాతో మంచిగా ప్రీతిగా మాట్లాడడం మొదలుపెట్టారు. కాబట్టి ఏదో అరిచేశారు, కేకలేసారని అంటే ఎవరో ఏదో చెప్తారు, లేదా వాళ్ళు అపార్థం చేసుకుంటారు, దాన్ని బట్టి ఏదో మాట్లాడేస్తారు. దాన్ని బట్టి మనం తొందరపడిపోయి ఉద్యోగాన్ని మానాల్సిన అవసరం లేదు. ఓర్పుగా మనం ఉండి ఆ ఉద్యోగంలోనే మనం ఉంటే ఏదో ఒక రోజున తప్పకుండా వాళ్ళే నిజాలు తెలుసుకుంటారు, మనతో ప్రీతిగా మాట్లాడతారు. ఇక మీకు ఒక మాట చెప్పమంటారా? కోపపడతారు, తిడతారు, కఠినంగా ఉంటారు అని ఒకవేళ మీరు అనుకుంటే ఈ ప్రపంచంలో ఏ ఉద్యోగం మనం చెప్పండి, ఏ ఉద్యోగం చేయగలం చెప్పండి? బ్రదర్, ఏ మేస్త్రికి చేయగలం చెప్పండి? ఎవరికి చేయలేం, ప్రపంచంలో ఎవరికి చేయలేం. ఎందుకంటే ఎంత మంచోడైనా ఒక్కోసారికి కోపం వచ్చేస్తుంది, ఇష్టం వచ్చినట్టు తిట్టేస్తాడు. యజమానుడు అంటే అంతే మరి. బైబిల్ అంటుంది ఓర్చుకో. అలా నువ్వు ఓర్చుకుంటే గొప్ప ద్రోహ కార్యములను జరగకుండా చేయము. చాలామంది అలా ఉద్యోగం నుంచి బయటికి వెళ్ళిపోయి కోపావేశాలతో బయటికి వెళ్ళిపోయి జాబ్ పోగొట్టుకుని మరలా జాబుని దక్కించుకోలేని స్థితిలో చాలామంది ఉన్నారు. చాలామంది ఆవేశపడి వెళ్ళిపోయి ఆ మంచి ఉద్యోగాన్ని పోగొట్టుకుని అలాంటి ఉద్యోగాన్ని సంపాదించుకోలేక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి తొందరపడొద్దు, కొంచెం ఓపిక పట్టండి, ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఆడికి వెళ్దామండి. ఏది ఆడికి వచ్చాం మనం నాడ తీతుకు రాసిన పత్రిక వెళ్దాం ఒకసారి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఏం కంగారు పడకండి, యేసేపు మీద కూడా నింద. అమ్మా మీరు నీతిగా న్యాయంగా చేయండి. యేసేపు మీద కూడా ఏమొచ్చింది? నింద వచ్చింది. నిజాలు తర్వాత తెలిసినాయా లేదా? చెప్పరేటండి అమ్మా, నిజాలు తర్వాత తెలిసినాయా లేదా? అలాగే మీ యజమానులు మీ మీద ఏదో నింద వేసి ఉండొచ్చు, ఏదో మరొక చెప్పుడు మాటలు విని మీ మీద నింద వేసి ఉండొచ్చు, మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడి ఉండొచ్చు. ఏం కంగారు పడకండి, అలాగే ఉండండి. ఉన్న చోటన మీరు నిలబడితేనే మంచిది. ఎందుకంటే ఎక్కడ మీకు అవమానం జరిగిందో అక్కడే మీకు మహిమ కలిగేలాగా దేవుడు చేస్తాడు. అంతవరకు మీరేం చేయాలి? ఓర్పుతో ఓర్చుకోవాలి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. మీకు చెప్పడం కోసమే అనుకుంటా దేవుడు నాకు అన్నీ నేర్పించాడు. అలాంటి అనుభవాలు కూడా నన్ను ఎందుకు నడిపించాడు? నాకు ఎందుకురా బాబు ఈ తలపోటు అనుకునేవాడిని. సుకుమారంగా పెరిగాను కదా, ఎవరితోనో మాట అనిపించుకోకుండా సుకుమారంగా పెరిగానా. ఉద్యోగం చేసేటప్పుడు ఇన్ని మాటలు అనిపించుకుంటుంటే ఎంత బాధ అయిపోయేదో. ఇవన్నీ ఎందుకు నాకు దేవుడు ఎందుకు నేర్పాడంటే మరి నేను చెప్పాలి కదండి, చేయకుండా నేను చెప్తే బాగోదు కదా. కనుక ఒక అనుభవం కలిగిన వాడిగా చెప్పడానికి దేవుడు నాకు అనుభవాలు కూడా పంపించినట్టుగా నేను భావిస్తున్నాను. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. దాసులైన వారు అన్ని విషయముల యందు మన రక్షకుడు దేవుని ఉపదేశమును అలంకరించినట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక ఏమియు అపహరింపక సంపూర్ణమైన మంచి నమ్మకమును కనుపరచుచు అన్ని కార్యముల యందు వారిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవలనని వారిని హెచ్చరించుము. రైట్, ఇక్కడ కొన్ని పాయింట్స్ రాసాను చూడండి. ఒకటంట, యజమానులకు ఎదురు మాట చెప్పకూడదు. సో మీరు ఎప్పుడైనా యజమానుని గౌరవించండి. ఆయన మీకంటే మీకు జీతాన్ని ఇచ్చేవాడు, ప్రభు వంటి వాడు. కనుక ప్రభు వల్లే ఆయనకి విధేయుడుగా ఉన్నావు కాబట్టి నువ్వు ప్రభుకి ఎదురు మాట చెప్తావా? మనం ప్రభుకి ఎదురు మాట చెప్తామా? చెప్పరేంటండి? ప్రభుకి మనం ఎదురు మాట చెప్తామా? చెప్పం కదా. ఎదురు మాట అంటే వెనక దురుసుగా చెప్పడం అనమాట. అలా దురుసుగా మనం చెప్తామా? చెప్పను. అలాగే మన యజమానులకి ఎదురు మాట చెప్పకూడదు. తర్వాత రెండోది, చెప్పకుండా ఏమీ అంటే దొంగతనం చేయకూడదు. కొంతమంది పనులకి వెళ్ళి పార, గుణపాలు, తట్టలో, చాటలో, చేపలు ఎత్తుకొచ్చేస్తూ ఉంటారు. చేపలు కూడా ఎత్తుకొస్తూ ఉంటారు.
కొంతమంది పనికి వెళ్ళి ఎలాగ వెళ్ళాం కదా మన ఇంట్లో అవసరం అవుతుందని చెప్పి తెచ్చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అన్నమాట. కాబట్టి మనం అలా ఉండకూడదు. ఏమీ అపహరింపగా, ఏది కొబ్బరికాయ కూడా తెచ్చుకోకూడదు. కావాలితే అడిగి తెచ్చుకోవచ్చు. అయ్యా ఈరోజు నేను పట్టుకెళ్దాం అనుకుంటున్నాను, స్వతంత్రం ఉంటే రైట్, అడిగి తెచ్చుకోండి. చెప్పకుండా ఏమీ తీసుకోకూడదట. నెక్స్ట్, నమ్మకంగా పనిచేయాలి. యజమానుడికి నమ్మకంగా ఉండాలి. ఎంత నమ్మకంగా అంటే నీ మీద ఉన్న నమ్మకంతో గల్లా పెట్టి వదిలేసి వెళ్ళిపోవాలి. గల్లా పెట్టి నీకు వదిలేసి వెళ్ళిపోవాలి. అంత నమ్మకం ఉండాలి నీ మీద, అంత నమ్మకం రావాలి నీ మీద. మరి చాలామంది కొంతమంది ఉన్నారు కదండి అలాగే. మన పిల్లలు షాపుల్లో పనిచేస్తున్నారు, లేదంటే కొన్ని ఆఫీసుల్లో పనిచేస్తున్నారు, గల్లా పెట్టిన అక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నారంటే ఈరోజు వాళ్ళ దేవుని పిల్లలు కనుక నమ్మకంగా ఉన్నారు కనుక. వీళ్ళు ఎందుకు నమ్మకంగా ఉన్నారో, ప్రభు మమ్మల్ని చూస్తున్నాడనే భయం. అమ్మో రేపు రెండో రాకడలో మాకు ప్రతిఫలాన్ని ఇస్తాడనే ఒక భయంతో వాళ్ళు నమ్మకంగా ఉన్నారు. ఆ నమ్మకాన్ని చూసే ఈరోజు గల్లా పెట్టి వదిలేసి వెళ్ళిపోతున్నారు. నేను అడుగుతున్నాను, ఒకవేళ యజమానుడు గల్లా పెట్టి వదిలేసి వెళ్ళిపోతే నువ్వు నమ్మకంగా ఉండగలవా? నువ్వు ఎలా ఉంటావు? నీ మేస్త్రే నీకు లెక్కలు చూసే పని నీకు అప్పగిస్తే నువ్వేం చేస్తావు? లెక్కలను తారుమారు చేసి నీకంటూ కొంత డబ్బును మిగిల్చుకుంటావా? లేకపోతే నమ్మకంగా అందరికీ సమానంగా పనిచేస్తావా? మిగిలితే తిరిగి మీ మేస్త్రికి మీరు ఇవ్వగలుగుతారా? చాలా నమ్మకత్వం అని చాలా అవసరం. నెక్స్ట్, వాళ్ళని యజమానుని సంతోషపెట్టాలి. వాళ్ళకి అన్ని విషయాలలో లోబడి ఉండాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడకుండానట్లు దాసత్వమును కాడి క్రింద ఉన్న వారందరూ తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని ఎంచవలెను. విశ్వాసులైన యజమానులు గల దాసులు తమ యజమానులు సహోదరులని వారిని తృణీకరింపక తమ సేవా ఫలము పొందువారు విశ్వాసులను ప్రియులనై ఉన్నారని మరీ ఎక్కువగా వారిని సేవ చేయవలెను. సో యజమానులు మన ప్రియులు, మన సహోదరులు అనుకోండి, ఏం చేస్తారు? క్రైస్తవులైనటువంటి యజమానుడు, విశ్వాసి అయినటువంటి యజమానుడు అయితే ఏం చేస్తారు? చాలామంది ఏం చేస్తారంటే లోకస్తుల్లో ఉన్న వాళ్ళకి యజమానులకు భయపడి గౌరవం ఇస్తారు. ఒకవేళ విశ్వాసులైనటువంటి ఆ సంఘానికి వచ్చిన సహోదరుడు అయితే ఏమనుకుంటారు? మన సహోదరుడిగా అని తక్కువ చేసి చూస్తారు. ఇక్కడ విషయం ఏంటంటే గమనించండి, సంఘంలో అందరూ సమానమే. యజమానుడు అని లేదు, దాసుడు అని లేదు. ఇద్దరు కింద కూర్చోవాలి, లేదా ఇద్దరు కుర్చీలోనూ కూర్చోవాలి. అక్కడ ఇద్దరు సమానమే. షాపులోకి వెళ్ళాక ఆయన కూర్చునే ఉండాలి, నువ్వు నుంచునే ఉండాలి. షాపులోకి వెళ్ళాక ఆయన యజమానుడు, నువ్వు దాసుడు. సంఘంలోకి వస్తే ఇద్దరు సహోదరులు, కానీ పనికి వెళ్తే ఒకరు యజమానుడు, ఒకరు దాసుడు. ఆ విషయం మర్చిపోకు. నీ యజమానుడు విశ్వాసి అయిన వాడని నీ సాటి సహోదరుడు అని చెప్పి చిన్నతనం చేస్తావా? కరెక్ట్ కాదు. ఒకవేళ నువ్వు నర్సువి, ఒకవేళ డాక్టర్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అంటున్నాం, మన చర్చికి ఇద్దరం ఒకే చర్చికి వెళ్తున్నాం, అక్కడ ఇద్దరు ఫ్రెండ్లీగా ఉంటున్నాం, ఓకే. కానీ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆయన డాక్టర్, నువ్వు నర్సువి కాబట్టి నువ్వు గౌరవించాల్సిందే, నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. అక్కడికి వెళ్ళేసాక గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పాల్సిందే. ఇక్కడికి వచ్చి వందనాలు చెప్తావు, సహోదరులారు వందనాలండి బ్రదర్ అంటావు, కానీ అక్కడికి వెళ్ళాక గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పాలి. కానీ చాలామంది కొంతమంది ఆ లోకు తీసుకుంటారండి. లోకు చేయకూడదు. విశ్వాసులైనటువంటి యజమానులే కదా, మన యజమానులే, మన విశ్వాసులే కదా, మన బ్రదరే కదా అని లోకు చేయకూడదు. ఆ పనికి వెళ్ళే చోటన వాళ్ళు పనికి వెళ్ళాక వాళ్ళు మన విశ్వాసులైన సహోదరులా లేకపోతే యజమానులా? పనిలో అమ్మా మన యజమానులు. ఆ విషయం మర్చిపోకూడదు. యజమానులుగానే చూడాలి అక్కడ, సహోదరులుగా కాదు చూడకూడదు. అదవుతుందంటే వాళ్ళ మన సహోదరులే, ఆత్మీయ జీవితంలో వాళ్ళు మన సహోదరులే, కానీ ఈ లోక జీవితంలో వాళ్ళు మనకి యజమానులు అయి ఉన్నారు కనుక ఆ స్థాయిని, ఆ స్థితిని మనం గుర్తించి వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇవ్వాలి. ఏమంటున్నాడు అక్కడ? తమ యజమానులకు పూర్తి గౌరవం ఇవ్వాలంటున్నాడు. దేవుని నామము దూషించబడకూడదు అంటున్నాడు. మూడవదిగా, విశ్వాసులైన యజమానులను చిన్న చూపు
చూడకూడదు. సహోదరుడే కదా అని లోకు చేసి చూడకూడదు. లోకస్తులైన వాళ్ళందరికీ విలువిస్తావా, గౌరవిస్తావా? విశ్వాసులైనటువంటి యజమానులకి మాత్రం నువ్వు లోకు చేసి చూస్తావా? తప్పు కదా. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ఒక లోకస్తుడైన యజమానుడి కంటే విశ్వాసి అయిన యజమానుడికి ఎక్కువ చెయ్యి. అందుకే ప్రభుదాసన్ అంటాను, మనోళ్ళే ఒక గంట ఎక్కువ చేసిరండి అంటాను. మన సహోదరులు పెండింగ్ వెళ్తారు కదా, మన సహోదరులే ఒక గంట ఎక్కువ చేసిరండి అంటాను. లోకస్తులకి 5 దాకా చేశారనుకోండి, మనోళ్ళకి ఒక అరగంట ఎక్కువ చేశారండి. మనోళ్ళే కదా. కానీ మనోళ్ళు ఏం చేస్తారు అంటే, మనోళ్ళు అంటే కాదు, మనం ఎక్కువగా మనం ఏం చేస్తాం, మనోళ్ళే కదా అని చెప్పి 1 గంటకు పడుకొని 4ంటికి లేచి అప్పుడు మళ్ళీ తిడుతుంటాం. అంటే నిర్లక్ష్యం. మనోళ్ళే కదా ఏమంటారు. మనోళ్ళు కాబట్టి ఎక్కువ చేయాలి, మన మేస్త్రి కాబట్టి ఎక్కువ చేయాలి, మన ఓనర్ కాబట్టి ఎక్కువ చేయాలి, మన యజమానుడు కాబట్టి ఎక్కువ చేయాలంటుంది బైబిల్. తక్కువ చేయకూడదు, లోకు కట్టకూడదు. విశ్వాసులైన యజమానుడికి మరీ ఎక్కువగా సేవ చేయాలి. ఏమీ అనలేడు కదా అని పనిని తేలికగా తీసుకోకు. నిజమే, మరి నువ్వు సాటి విశ్వాసివి కదా, కవుకు నువ్వు తప్పు చేస్తే నిన్నేమి అనలేడు. అన్నగాడి నుంచి చర్చి గడికి వెళ్ళక నీ మొహం చూడలేడు. నువ్వు క్రైస్తవుడే కదా, ఆ రొట్టు విరిచేటప్పుడు మళ్ళీ అక్కడ సమాధానం పడాలి కదా. అందుకనే గవ్వుకుని నిన్నేమి అనలేడు కదా. నువ్వేం చేస్తావు, పనిని తేలిగ్గా తీసుకుంటావేమో. అలా తేలిగ్గా తీసుకోకు అని అసలైన లోకస్తులైన యజమానుల కంటే విశ్వాసులైన యజమానులకి ఎక్కువ సేవ చేయండి. ఉదాహరణకి కొంతమంది సమయానికి రాకపోవడం, చెప్పకుండా సెలవులు పెట్టడం, బ్రదరు ఈరోజు నాకు కుదరలేదండి అని అనడం, అంత మరీ లోకు తీసుకోవద్దు. ఆయన యజమానుడే, ఆయన ఓనరే, మనకు తెలిసినోడే కదా, మన సహోదరుడే కదా అని అంత తేలిక తీసుకోవాలి. సీరియస్గానే తీసుకోండి, యజమానుడిగానే భావించండి. ఇంకా గౌరవాన్ని, ఇంకా ఎక్కువ సేవను బైబిల్ చేయమని చెప్తుంది. రైట్. సో నేను 2 పాయింట్స్ రాశాను చూడండి. ఈ విధుల ప్రకారం జీవిస్తే, ఒక విశ్వాసుడైన దాసుడు ఈ విధులు, ప్రభు చెప్పిన విధుల ప్రకారంగా జీవిస్తే ప్రభువుకు సేవ చేసినట్టు అవుతుంది. అంతే. యజమానులకి నువ్వు నమ్మకంగా దాసుడుగా ఉన్నావంటే యజమానులకు సేవ చేస్తే ప్రభువుకు సేవ చేసినట్టే అవుతుంది. తర్వాత రెండోది, ప్రభువు వలన ప్రతిఫలమును పొందుతాం. తప్పకుండా మనం చేసినటువంటి నమ్మకమైన పనికి బహుమానం ఉంటుంది. ఒకవేళ ఈ విధుల ప్రకారం మనం జీవించకపోతే దేవుని నామము, క్రీస్తు బోధ దూషించబడుతుంది. నేను గమనించాను. నేను నా ఉద్యోగ ప్రయాణంలో క్రైస్తవులు అని చెప్పి అప్పగించిన పని అప్పగిస్తే, భీమవరం వెళ్ళి రమ్మని చెప్తే ఆగిలో కూర్చొని, హోటల్లో కూర్చొని వెళ్ళొచ్చానండి, భీమవరం వెళ్ళొచ్చానండి అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది నమ్మకత్వం. అది అబద్ధాలు చెప్తారు కొంతమంది, క్రైస్తవులే ఉండి కూడా. నిన్ను నమ్మకంగా నువ్వు వెళ్తావని చెప్పి భీమవరం పంపిస్తే ఆగిలో కూర్చొని, ఎక్కడో హోటల్లో కూర్చొని వెళ్ళొచ్చానండి, చేసి వచ్చానని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. మరి తప్పు కదా అది. ఆ విషయం కానీ యజమానుడికి తెలిస్తే ఏమంటారో తెలుసా, క్రైస్తువులు అని చెప్పుకుంటారు కానీ అన్నీ అబద్ధాలు ఆడతారండి. అబద్ధాలు ఆడతారు. ఒక ఆయనకి ఏదో డబ్బు కట్టమని ఇచ్చేస్తే ఆ డబ్బు ఇచ్చుకుని వెళ్ళిపోడు ఒక ఆయన, క్రైస్తవుడు. ఆయన ఆ వ్యక్తిని తిట్టడం మానేసి నా ముందే క్రైస్తవ్యాన్ని తిడుతున్నాడండి ఒక యజమానుడు. తప్పు చేసింది ఎవరో వ్యక్తి తప్పు చేస్తే అతడు క్రైస్తవుడు అని చెప్పి, నేను అందుకే క్రైస్తవులు నమ్మను, వీళ్ళ పెద్ద అబద్ధకులు, వీళ్ళు ఏదో ప్రార్థనలు అంటారు, అదంటారు, ఇదంటారు, పచ్చి మోసం. మళ్ళీ శ్రమ దినాల్లో మాల వేసాడంట ఆయన, ఐతుకెళ్ళిపోయినాడు. అది కూడా తిడతాం మళ్ళీ, మాల అది ఇది అండి. కాబట్టి అలాగే మనం నమ్మకంగా లేకపోతే ఎవరి నామం దూషించబడింది, మోసం చేసింది వ్యక్తి. కానీ అతడు క్రైస్తవుడు అవడం వల్ల ఎవరు దూషించబడ్డారో, దేవుని నామం దూషించబడింది, క్రీస్తు ప్రభు నామం దూషించబడింది. తర్వాత రెండోది, ప్రభు వలన ఏముంటుంది, శిక్ష ఉంటుంది. విధుల ప్రకారం చేస్తే బహుమానం ఉంటుంది, విధులను అతిక్రమిస్తే శిక్ష ఉంటుంది. విధుల ప్రకారం మనం చేస్తే ప్రభుకు సేవ చేసినట్టే, ప్రభు మహింపరచబడినట్టే. కానీ విధుల ప్రకారం మనం జీవించకపోతే ప్రభు నామాన్ని మనం అవమానపరచబడ్డట్టు. అందుకేనండి నేను ఉద్యోగం చేసేటప్పుడు
నా ప్రభు నేను క్రైస్తవుడిని, క్రిస్టియన్ని, నా ప్రభుకి అవమానం రాకూడదు. సాధ్యం ఉంది. నేను చేసే పిచ్చి పని ఏమైనా చేస్తే ప్రభుకి ఎక్కడ అవమానం వస్తుందో. అందుకేనండి ఇలా అంటారనే నాకు తెలుసు. ఇలా సమాజం అలాగే ఉంటుంది. ఏమంటుంది, ఇదిగో రత్నకిషోర్ తప్పు చేశాడు అనరు, ఎక్కడికి వెళ్ళిపోతారు? లోకల్ అవడం తప్పు చేశాడు అనుకోండి, రాజేష్ తప్పు చేస్తే రాజేష్ తప్పు చేశాడు అంటారు, లేకపోతే రవి తప్పు చేస్తే రవి తప్పు చేశాడు అంటారు. కానీ క్రీస్తులో ఉన్నవాడు తప్పు చేస్తే రత్నకిషోర్ తప్పు చేశాడు అనరు, నేను ధరించుకున్న క్రీస్తుని అంటారు. నాకు అందుకే భయం. ఎందుకంటే నేను తప్పు చేస్తే నాకు కదా అవమానం, ఎవరికి వచ్చేస్తుంది? నా ప్రభువుకి వచ్చేస్తుంది. నా ప్రభువుకి అవమానం రాకూడదని చాలా విషయాల్లో ఓర్చుకున్నాను, సహించాను. అమ్మో, ఆ రోజులు గుర్తొస్తే భయం వేస్తూ ఉంటుంది. ఓకేనండి, సరే ప్రార్థన చేసుకుందాం. మరి మనం ఎలా ఉన్నాం, మీరు ఎలా ఉన్నారో ఒకసారి ఆలోచించండి.